హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. ఈరోజు మనం అయితే S24 FE యొక్క కెమెరా టెస్ట్ వీడియో అయితే చేయబోతున్నాము. వ్లాగింగ్కి ఇది పనికొస్తుందా రాదా అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం నేను ఒక మినీ వ్లాగ్ని అయితే షూట్ చేశాను S24 FEని యూస్ చేసి. అది ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం రండి. నేను కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను మన ఈ కెమెరాని యూస్ చేసి. అది ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఓకేనా, వ్లాగింగ్కి సరిపోదా అనేది మనకైతే తెలిసిపోవాలన్నమాట. అందుకని అయితే క్లిప్స్ అయితే షూట్ చేశాను. అది చూసి నా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో పూర్తిగా నేను 4K 60 FPS అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే దాంట్లో ఫ్రేమ్ అనేది చాలా బాగుంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. మనం ఎంత కదిలించినా కూడా కెమెరాని అది స్మూత్గా అయితే రికార్డ్ చేస్తుంది. సో అందుకని నాకైతే 60 FPS 4Kలో 60 FPSలో రికార్డ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకనే మొత్తం వీడియో నేను అదే ఫ్రేమ్ రేట్లో అయితే రికార్డ్ చేశాను. ఈ వీడియో నేను ఏ లొకేషన్లో షూట్ చేశానో గెస్ చేసి నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం బ్యాక్ కెమెరా నుంచి స్టెబిలైజేషన్ అనేది చెక్ చేస్తున్నాము. OIS అనమాట, ఆప్టికల్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంది. అది చెక్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. నేనైతే చెక్ చేశాను. ది బెస్ట్ బడ్జెట్ వ్లాగింగ్ మొబైల్ అని ఈ మొబైల్ని అయితే నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో అన్ని వ్లాగింగ్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఈజీగా దీన్ని అయితే వ్లాగింగ్కి యూజ్ చేసేయచ్చు. ఇందులో క్లోజప్ షాట్స్ చాలా అద్భుతంగా వస్తాయి. నేనైతే షూట్ చేశాను, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను రన్ చేసి ఫ్రంట్ కెమెరా స్టెబిలైజేషన్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ కెమెరా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. స్టెబిలైజేషన్ అయితే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ సామ్సంగ్ S24 FE మొబైల్ని ఓన్లీ వ్లాగింగ్ కోసమే పర్చేస్ చేశాను. మీరైతే ఈ మొబైల్కి ఎన్ని మార్కులు ఇస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అపర్చర్ కూడా పెంచేశాను. ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 60 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఈ విధంగా మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏంటంటే 60 FPS చాలా స్మూత్గా ఉంటుంది. మూవ్ చేస్తున్నాను, ఎంత స్పీడ్గా మూవ్ చేసినా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు మీరు వింటున్నది మన ఇంటర్నల్ మైక్ నుంచే మన వాయిస్ అయితే వస్తూ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కలర్ మేనేజ్మెంట్ కూడా అది చాలా బాగా చేస్తుంది అనమాట. S24 FE యొక్క ప్రత్యేకత ఏంటంటే 4K సెల్ఫీ వీడియో 60 FPSలో మనం రికార్డ్ చేయవచ్చు. అది కూడా ఫుల్ బ్రైట్నెస్తో. మనకి క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. మైక్ కూడా అది సూపర్గా ఉంది. మైక్ వీళ్ళు ఏ మైక్ యూజ్ చేస్తున్నారో కానీ అద్భుతంగా వస్తుందన్నమాట. సౌండ్ అనేది చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. అదేగాక మనకు రియల్ టైం వాయిస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అదేగాక మనకు S24 FEలో
మనకు ఆడియోలో డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే, విండ్ ఫ్లో ఏమైనా ఉంటే అది కూడా మనకైతే వాయిస్లో అది రెడ్యూస్ చేస్తుంది. అది కూడా మనకు మంచి ఆప్షన్ ఉంది, ఏఐ ఆప్షను. అది యూజ్ చేసుకొని మనం చాలా వరకు క్లియర్ చేసేయవచ్చు. వాయిస్ డిస్టర్బెన్సెస్ని, నాయిసెస్ని, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మొత్తాన్ని మనం అయితే క్లియర్ చేసేయవచ్చు. సో ఇప్పుడైతే చూడండి, మీరు మోషన్ కూడా చేస్తున్నాను నేను. ఎంత స్పీడ్గా మూవ్ చేసినా కూడా మనకు సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది చూడండి. సో అదే 60 FPS యొక్క ప్రత్యేకత, అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఈ కెమెరాస్లో. సో నాకైతే చాలా ఇష్టం అండి ఇది 60 FPSలో వీడియో రికార్డ్ చేయడం అనేది, 4K వీడియో అది కూడా. సో ఇప్పుడు మీరు చూస్తుంది సెల్ఫీ కెమెరా అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడైతే నేను స్లో మోషన్ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. అందులో వచ్చేసి మనకు 2 ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. 120 FPS ఒకటి, 240 FPS ఒకటి. ఈ రెండింటిని యూజ్ చేసి మనం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్లో. అది కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఈ షాటు. ఇంకో ఫ్లాగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.